హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకు ఆయుష్మాన్ భారత్ కార్డ్ మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు కదని చెప్పి చాలామందికి అయితే డౌట్ రావచ్చండి. సో గతంలో వాలంటీర్ల ద్వారా కానీ అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మన ఏఎన్ఎం మేడం వాళ్ళ ద్వారా కానీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది 5 లక్షల వరకు ఉచితంగా ఏ హాస్పిటల్ అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తెలంగాణలో కానీ సో ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ యొక్క రాష్ట్రాలలో ఉచితంగా హాస్పిటల్లో 5 లక్షల వరకు చికిత్స పొందొచ్చు అని చెప్పేసి గతంలో మన నరేంద్ర మోడీజీ మనకి ఈ కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాలంటీర్ల ద్వారా అలాగే సచివాలయం ద్వారా. సో అలాగే ఇప్పుడు మనకి ఎందుకు మరి ఈ అప్డేట్ తీసుకొచ్చారని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. సో ప్రధానంగా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది 70+ అబోవ్ సీనియర్ సిటిజన్స్ అంటే 70 ఏళ్ళ పైబడినటువంటి ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అవ్వాతాతలు వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి మరొక 5 లక్షలు ఎక్స్రే చేసి సో వాళ్ళకి మరొక 5 లక్షలు కూడి వాళ్ళకి మరొక న్యూ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ మనం గతంలో ఫ్యామిలీలో ఎంతమంది అంటే అంతమందికి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది చేశాం కదా. సో మరి ఎందుకు అని చెప్పేసి అనుకుంటారా. సో కేంద్ర ప్రభుత్వం అయితే 70+ పడిన వాళ్ళకి 70 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఈ న్యూ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి 5 లక్షలు కేటాయిస్తూ మనకి 5+5 అని 10 లక్షలు ఒక కుటుంబానికి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా 4 మెంబర్స్ ఉంటే అందులో 3 మెంబర్స్ అనేది సో 5 లక్షలకు ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఒక మెంబర్ అనేది 70 అబోవ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు న్యూ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇదైతే మంచి ఆప్షనే. సో ఒక కుటుంబంలో 4 ఉంటే గిన ముగ్గురికి 5 lakhs ఆ ఫ్యామిలీ మొత్తానికి హాస్పిటల్కు సంబంధించి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఉచితంగా ఏ హెల్త్ ఇష్యూస్ సంబంధించి కానీ వాళ్ళ ముగ్గురికి 5 lakhs అనేది మిగతా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే 70 ఏళ్ళ పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొక కార్డు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీజీ మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీస్లో ఏమన్నా 70 ఏళ్ళ పైబడిన అంటే 70 ఏళ్ళ అబోవ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మీ యొక్క మొబైల్నే మనం అప్లై చేసుకునే విధంగా నరేంద్ర మోడీజీ మనకి ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి విషయం నేను చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్యామిలీ అందరికైతే షేర్ చేయండి. ఈ అప్డేట్ అనేది 20 days బ్యాక్ అనేది రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే 70 ఏళ్ళ పైబడిన సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు నేను చెప్పిన విధంగా ప్రాసెస్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మన యొక్క సిటిజన్సే లాగిన్ అయ్యి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు 70 ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులకు ఏ విధంగా మనం ఇక్కడ అప్లై చేయాలనేది, ఎన్రోల్మెంట్ చేయాలని, న్యూ కార్డుకి ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెందుకు లేట్ చేయడం టాపిక్ పెడదాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి సెర్చ్ బార్లో బెనిఫిషరీ హెచ్ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ వెబ్సైట్ లింక్ అనేది సో లాగిన్ పిఎంజేవై బెనిఫిషరీ పోర్టల్ నేషనల్ హెల్త్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయండి లాగిన్. సో ఒకటి ఆపరేటర్స్ అలాగే బెనిఫిషియర్ అని చెప్పేసి. సో మనకి ఆపరేటర్ అనేది ఉండదు కాబట్టి సో బెనిఫిషియర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్సా కోడ్ ఏదైతే ఉందో సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎవరైతే యూజర్స్ వారి యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే మనకి ప్రాసెస్లో భాగంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మొబైల్కి ఏదైతే లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఉందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేసాం కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బెనిఫిషియరీ యొక్క లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో బెనిఫిషియరీ యొక్క లాగిన్ అయినాక ఇక్కడ మనకి ప్రాసెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో 70 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో కేంద్ర ప్రభుత్వము. సో ఇక్కడ నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరో వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి యోజన అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క స్కీమ్ రావడం జరుగుతుంది. స్టేటు అలాగే మన యొక్క సబ్ డిస్టిక్ అలాగే డిస్టిక్ అలాగే మన యొక్క సర్చ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 70 years అబోవ్ అంటే 70 ఏళ్ళ కన్నా పైబడిన వాళ్ళకి 5 lakhsకు సంబంధించి కార్డ్ అనేది మనం ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. సో ఎన్రోల్ చేసుకున్న ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి మీ యొక్క స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ పరంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆప్షన్ తీసుకురావడం. సో ఈ ప్రాసెస్ అనేది అన్ని రాష్ట్రాలకైతే ఎనేబుల్ చేయడం జరిగిందండి. గతంలో కూడా వాలంటీర్ల ద్వారా
సచివాలయాల ద్వారా పిఎంజేవై కార్డులు అయితే ఇవ్వడం కూడా జరిగింది శ్రీ నరేంద్ర మోడీజీ. సో ఇప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మన యొక్క స్కీము, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేటు, అలాగే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి సర్చ్ బార్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, ఫ్యామిలీ ఐడెంటిటీ, ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అండి, పిఎంజేవై అంటే ఐడి నెంబర్ ఉండొచ్చు. సో అక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లిక్ టు హియర్ ఎన్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా ఎవరైతే 70 years అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సిటిజన్, ఓల్డ్ సిటిజన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పిఎంజేవై స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 70 years మోర్, అంటే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, ఇంకా 70 ఏళ్ళ కన్నా ఎక్కువగా 70+ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందండి 5 లక్షల వరకు. ఎవరైతే ఇక్కడ 70 ఏళ్ళ పైబడిన, అంటే 70+ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఐడి అనేది మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అండి. సో ఇక్కడ మీరు అది ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా అవసరం లేదు. ఇక్కడ మనకి స్టార్ గుర్తు రెడ్ మార్కులు ఏముండే అవి మాత్రం మెన్షన్ చేయాలి. ఇక్కడ మరొకసారి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్చ్ బార్ అయితే రావడం జరుగుతుంది. సో సర్చ్ బార్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఆధార్ మీద మనం ఏదైతే క్లిక్ చేసామో ఆధార్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఈ విధంగా మనకి వాళ్ళ యొక్క నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్లో యాక్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో యారో మార్కు ఇక్కడ చూడు క్లిక్ టు ఎన్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో మనకి లాస్ట్లో యాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే క్లిక్ టు ఎన్రోల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి న్యూ ప్రాసెస్ అనేది, అంటే 70+ అబోవ్ ఉన్న వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తి పేరు, అలాగే వాళ్ళ యొక్క ఫాదర్ పేరు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు ఈ పర్సన్కి సంబంధించి ఈ వ్యక్తి ఎవరైతే యూజర్స్ ఉన్నారో 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి సంబంధించి ఫాదర్ పేరు అనేది ఏమవుతారో రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తారండి. ఈ కేవైసీ ఓటీపీ ద్వారా, ఫింగర్ ప్రింటా అని చెప్పేసి, ఐరిస్ ద్వారా అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఆధార్ ఓటీపీ బేసిక్ తీసుకోండి. సో ఆధార్ ఓటీపీ మాత్రమే తీసుకోండి. సో ఫింగర్ ప్రింట్ అనేది మీకు సిఎస్సి సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బాగా గమనించండి, ఎవరైతే యూజర్స్ లాగిన్ అయింటారో మొబైల్ నెంబర్ ద్వారా ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో టర్మ్ అండ్ కండిషన్ మీద ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ మెసేజ్ అనేది ఆధార్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి. రెండో మెసేజ్ అనేది యూజర్ మొబైల్, అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ 2 ఓటీపీలు మీరు ఎంటర్ చేస్తేనే 70 ఏళ్ళ పైబడిన సిటిజన్స్ ఎవరైతేనో వారి యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ కార్డ్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే అప్లై చేసుకోవడానికి మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్గా మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్న ఈ విధంగా ఉంటుందని. సో మనకి ఇక్కడ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం ఉంది. బట్ ఇక్కడ మా ఫాదర్ని ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి 66 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ కాదు. 70 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఆప్షన్ ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ఆప్షన్ తీసుకురావడం అయితే మంచి విషయమే. ప్రతి ఒక్కరు ఎవరైతే 70 ఏళ్ళు పైబడిన వంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారో వెంటనే మీకే మీ యొక్క మొబైల్ని అప్లై చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఉంది. ఇదండి ఈ వీడియోని అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.